నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గత గడిచినటువంటి వారం నుండి సమయం వరకు దేవుడు ఆస్థానం మన మీద ఉంచి మరొకసారి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించడానికి చక్కటి సదవకాశాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించటము నిజంగా ఆనందించదగ్గ విషయము. సోదరులు మంచి పాటలు పాడి దేవుని గనపరిచారు. వారితో కలిసి మనం అందరము దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. సమయంలో మనం దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రభునందు ప్రియులారా, మనం ప్రతి ఆదివారము మంచి మాటలు, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. ఇది చాలా దీవెనకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. అలాంటి మంచి వాక్యాన్ని వినడానికి మీరు హృదయాలు తెరిచి సిద్ధంగా ఉంటున్నటువంటి సిద్ధపాటును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఒక మంచి పాఠాంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. అలాగే ఈ వారపు సందేశము ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నీ పరుగు ఎక్కడికి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాము. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము నీ పరుగు ఎక్కడికి. ప్రియులారా, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో 7వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం మనం చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి, కేవలం తిమోతికి మాత్రమే కాకుండా స్థానిక సంఘానికి ఒక మంచి విషయాన్ని, ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని, ఆధ్యాత్మికంగా బలపరిచే ఒక మంచి అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ఆత్మీయ జీవితం పోరాటంతో కూడినటువంటిది. కానీ ఈ పోరాటాల మధ్య నేను వెనకదీయలేదు, ఓడిపోలేదు, విశ్వాసం నుండి నేను తొలగిపోలేదు. ఎప్పుడైతే నా ఆత్మీయ జీవితాన్ని నేను ప్రారంభించానో, సమస్యలు, అనేకమైనటువంటి పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నా కానీ మంచి పోరాటాన్ని నేను పోరాడాను. నా పరుగు కడముట్టించాను. చనిపోయే లోపు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మీరు ఒకవేళ అలాంటి వారుగా ఉంటే, విశ్వాసంలో కొనసాగేవారుగా ఉంటే, మీరు కూడా మీ పరుగు కడముట్టించండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, మంచి పోరాటాన్ని పోరాడండి అనేటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ వచనంలో 3 విషయాలు మనకున్నాయి. మంచి పోరాటము, పరుగు కడముట్టించటము, విశ్వాసాన్ని కాపాడుకోవటము. ఆ వచనంలో ఉంటున్నటువంటి 3 విషయాల్లో ఈరోజు మనము పరుగు అనేటువంటి మాటని ఆధారం చేసుకొని, నీ పరుగు ఎక్కడికి అనేటువంటి దశగా పాఠాంశంగా మనం సిద్ధపాటు కలిగి, కొంచెం ఆత్మీయ పరిస్థితులను, ఆత్మీయ సిద్ధపాటును మనం కలిగి మన పరుగు కడముట్టించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు,
కూర్చోగలుగుతూ ఉన్నాడు, అగో నిలబడగలుగుతూ ఉన్నాడు, నడవగలుగుతూ ఉన్నాడు, ఎవరు పట్టుకోకుండానే నడవగలుగుతూ ఉన్నాడు అన్న దశ, అన్న వయసు వచ్చినప్పటి నుండి పరిగెడితేనే ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలకి నడక వచ్చిన దశ నుండి మనిషి చనిపోయే వరకు మనిషి పరిగెడతానే ఉన్నాడు. రకరకాల పరుగులు మనిషి పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంతకీ వీళ్ళు పరిగెత్తేది దేనికోసం అని ఒకవేళ మనం ఆగి ఆలోచిస్తే, ఇక నేనైనా లేక మీరైనా లేకపోతే పరిగెత్తే వాళ్ళు ఎవరైనా ఎందుకు పరిగెడుతున్నాము, నేను ఎందుకు పరిగెడుతున్నాను, వీళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి అయితే కాదు అనేది మొట్టమొదటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. దేవుని కొరకు దేవుడు నిర్ణయించినటువంటి జీవితాన్ని దేవునికి చేరుకు చేయటం కొరకు, లేక ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు కొరకు, బలమైనటువంటి పరిచర్య కొరకు, దేవుని యొద్దకు అనేటువంటి విషయాన్ని కొరకు ఇలా పరిగెడుతున్నారా అంటే కాదని మనకు అర్థమవుతుంది. అలాగని చెప్పేసి దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు ఎవరూ లేరని నేను అంటలేదు. దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు కొందరైతే ఉన్నారు, కానీ ఎక్కువ శాతం దేవుని కొరకు కాకుండా వారి కొరకు వారికి పరిగెత్తే వాళ్ళు, వారి కుటుంబం కొరకు వారు పరిగెత్తే వాళ్ళు, లోకం కొరకు పరిగెత్తే వాళ్ళు, సాతానుడు వెనకాల నుండి తరుగుతూ ఉంటుంటే నన్ను తరిమేవాడు సాతానుడు అనే సంగతిని కూడా గుర్తించకుండా పరిగెత్తే వాళ్ళు ఈ లోకంలో ఎక్కువ మందే ఉన్నారు, చాలా మందినే ఉన్నారు. ప్రియులారా, చూడండి, పిల్లలు స్కూల్ బ్యాగ్ పట్టుకొని ఆటో పోతుందమ్మో అని చెప్పేసి టైం అయిపోతే ఆటో కోసం పరిగెత్తే పిల్లలను మనం చూస్తాము. ఒకవేళ బస్సు వెళ్ళిపోతుందమ్మో అని చెప్పేసి బస్సు కోసం పరిగెత్తే పిల్లలను మనం చూస్తూ ఉంటాం. పిల్లలు అలానే స్కూల్కి టైం అయిపోతే స్కూల్లో ఉన్నటువంటి మిస్సో సారో ఒకవేళ బయట నిలబడతారమ్మో, ఒకవేళ ఏదన్నా పనిష్మెంట్ ఇస్తారమ్మో అని చెప్పేసి స్కూల్ కొరకు పరిగెత్తే పిల్లలను మనం చూస్తాం. ఇది పిల్లల యొక్క దశ. అలానే పిల్లలు ఆటల కొరకు పరిగెత్తే వాళ్ళని కూడా మనం చూసాము. ఇంకా వేరే 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 వ్యాపకాలలో పరిగెత్తే పిల్లలను, యవన పిల్లలను మనం చూస్తూ ఉంటుంటాం. మొత్తానికి నడక మర్చిపోయినటువంటి యుగం ఇది. మీరు గమనిస్తున్నారో లేదో, ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి ఈ కాలం, ఈ యుగం పిల్లలైతేనో పెద్దలైతేనో నడకను మర్చిపోయి పరిగెత్తే యుగంలోనికి మనం వచ్చాం. పరిగెత్తే యుగంలో మనం ఉన్నాము అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇది కలియుగం, లేకపోతే కంప్యూటర్ యుగం, ఆ యుగం అని అంటా ఉన్నారు. కానీ మనం ఈరోజు పరిగెత్తే యుగంలో ఉన్నాము. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు పరుగు. అయితే విచారం ఏంటంటే పరిగెత్తేవాడు కూడా ఎందుకు పరిగెడుతున్నాను అనే సంగతిని తెలియనటువంటి పరిస్థితి. వారు అనుకుంటారని అంటే నేను డ్యూటీకి పరిగెడుతున్నాను, లేకపోతే ఏదో సినిమాకి పరిగెడుతున్నాను, ఏదో ఫంక్షన్ పరిగెడుతున్నాను, బస్సు మిస్ అయిపోతుందని బస్సుకు పరిగెడతా ఉన్నాను, ట్రైన్ మిస్ అయిపోతుందేమో ట్రైన్కి పరిగెడతా ఉన్నాను. ఈ కోణంలో వారు అనుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి వారు పరుగు తాత్కాలికమైనటువంటి ఈ 60-70 సంవత్సరాల యొక్క జీవితాన్ని బ్రతికించుకోవటం కోసం మాత్రమే ఈ పరుగు తప్ప, నా మాటలు అర్థమవుతున్నాయి లేదో, ప్రారంభంలో ఉన్నాం, ఇంకా పాఠంలోకి వెళ్ళలేదు.
ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుని ముందుకు నెట్టడానికి ఈ పరుగు. ఇంకా ఆలోచన చేసినట్లయితే తిరిగ్గా నిలబడి మంచినీళ్ళు తాగే రోజులు పోయి, తీరిగ్గా కూర్చుని భోజనం తినే రోజులు పోయి, నిలబడి భోజనం చేసే రోజులు వచ్చే, పరిగెత్తుకుంటేనే భోజనం చేసే రోజుల్లో మనం ఉన్నాం. మొత్తాన్ని మనిషి బ్రతుకు ఏమైపోయిందనంటే పరుగే. మిగతా చెప్పాలి మీరు. పరుగు. దేని కొరకు నీ పరుగు? బస్సు మిస్ అయిపోతుందనా, ట్రైన్ మిస్ అయిపోతుందనా, ఫ్లైట్ మిస్ అయిపోతుందనా, లేదా డ్యూటీ ఏదైనా మిస్ అయిపోతుందనా, లేదా ఏదైనా రాబడి కొరకు నువ్వు పరుగా? దేని కొరకు పరుగు అని అంటే మనుషులిచ్చే సమాధానం ఒకటే, ఎస్ అనే మాట. ప్రశ్నలు ఎన్నైనా సమాధానం మాత్రం ఒకటే. నీ పరుగు దేనికేనంటే ఇప్పుడు వరకు ఏదైతే చెప్పారో చెప్పిన వాటిని చెప్పని దానికి అన్నట్లుగా ఒకటే సమాధానం. నా పరుగు మాత్రం మీరు అనుకున్నట్లుగా ఎస్ అనే మాటే చెప్తా ఉన్నారు. మీరు అనుకున్నట్టుగానే ఇక వీటి కొరకు నా బ్రతుకు బండిని ముందుకు నెట్టడానికి, నా పిల్లల భవిష్యత్తు కొరకు నేను పరిగెడుతున్నాను, నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి నేను పరిగెడుతున్నాను, భౌతికంగా ఇంకా వీటిని సంపాదించుకోవడానికి, వీటిని కొనుక్కోవడానికి, వీటి కొరకు నేను పరిగెడుతున్నాను అనేటువంటి సమాధానమే మనసులో ఉంది తప్ప దేవుని కొరకు నేను పరిగెడుతూ ఉన్నాను, దేవుని సన్నిధానానికి నేను పరిగెడుతూ ఉన్నాను, లేకపోతే దేవుని పరిచర్యకు నేను పరిగెడుతూ ఉన్నాను, దేవుడు ఆదేశించినటువంటి కార్యాలు చేయడానికి నేను పరిగెడుతూ ఉన్నాను అనేటువంటి సమాధానము చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటుంటాం, వింటూ ఉంటుంటాం. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటా ఉన్నాం. పరుగు అనేటువంటిది కొత్త పదం కాదు. మనం రోజు పరిగెడుతున్నటువంటి దశలోనే ఉన్నాం కనుక పరుగును కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము? నీ పరుగు ఎక్కడికి అనే పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాఠాంశం ఏదైనా కానీ అందులో నుండి ఒక నీతి, ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఒకసారి చిన్న విషయాన్ని మనం అలవాటు చేసుకోవడానికి, చిన్న విషయాన్ని మన హృదయంలో నాటుకొని ఒకసారి పెద్ద పాఠం చెప్పవలసి వస్తుంది. ఒకవేళ ఆ పాఠాన్ని బట్టి మనం మార్పు చెంది దిద్దుకుంటే అది మన జీవితంలో గొప్ప మెరుగైనటువంటి మలుపే ఆత్మీయ జీవితానికి అన్న విషయాన్ని అయితే మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 వారాలు ఏ పాఠం చెప్పుకున్నాం చెప్పండి మీరు? మనము పాత్రలమై ఉన్నాము అనేటువంటి పాఠంలో 2 భాగాలు మనం 2 వారాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు నీ పరుగు ఎక్కడికి? ఒక ఆవిడ పరిగెడతా ఉంది, ఆగమ్మ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే మళ్ళీ వచ్చి చెప్తానంటుంది. అంటే ఏదో బస్సు పోతుందనో, లేకపోతే డ్యూటీ పోతుందనో, లేకపోతే మరొకటి ఏదో ఉంది, మొత్తం టార్గెట్ ఉంది, అది మిస్ అయిపోతుంది. ఆగి విషయం చెప్పేలోపు అదైతే మిస్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ వచ్చి చెప్తాను, కంగారు పడక వెళ్ళే అనేటువంటి ఆలోచన. ఓకే, విషయాలన్నీ మనకు తెలుసు. ఆదివారం కూడా పరిగెత్తే భక్తులు ఉన్నారు. దేవుని కోసం అయితే కాదు, మీరు కంగారు పడకండి. ఆదివారం కూడా పరిగెత్తే మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం పరిగెడుతున్నారని అంటే దేవుని కోసం పరిగెడుతున్నారేమో, మందిరానికి పరిగెడుతున్నారేమో అని అనుకున్నారనికి మీరు. దేవుని కోసం, మందిరం కోసం పరిగెత్తే వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. కానీ దేవుని కోసం, మందిరం కోసం కాకుండా వేరే పరిగెత్తే మనుషులు వేరే చోట్లలో బిజీగా ఉన్నారు. వారి కోసం మన ప్రస్తావన అవసరం లేదు. కానీ మొత్తానికి దేవుని మందిరంలో ఉంటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. నీ పరుగు ఎక్కడికి అనేటువంటి విషయం. నీ పరుగు ఎక్కడికి? ప్రభునందు ప్రియ, పరుగులో కూడా ఫలితం ఉందా అని అంటే ఎస్ ఉందనే. దేనికోసం అయితే పరిగెడుతున్నామో దానిని బట్టే ఫలితాన్ని మనం పొందుకుంటాం. పరుగు పందాలు పెడతా ఉంటుంటాం పిల్లలకి. అలానే స్పోర్ట్స్లో కూడా పరుగు పందాలు యొక్క ఆ గేమ్ మనకు తెలుసు. పరిగెడితే ఈ టైంలో ఇంత దూరాన్ని నువ్వు పరిగెడితే
ఇక ఈ ఈ బహుమతి ఉంది అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఒక పరుగు పందెమని, ఆ పరుగు పందాన్ని నేను కడముట్టించానని, ఈ పరిగెడితేనే నా విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నానని భక్తుడు చెప్తా ఉన్నాడు. పరిగెడతానే విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరుగు పందాన్ని కడముట్టించాడంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు. ఆ భక్తుడు ఎవరో తెలుసా మీకు? అమ్మా, భక్తుడు ఎవరో తెలుసా మీకు? పౌలు భక్తుడు. ఇప్పుడే చదువుకున్నాం కదా మనం. పౌలు భక్తుడు పరిగెడుతూ పరుగును కడముట్టించాడట. ఈ పరుగులో విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగెత్తాడట. చాలా గొప్ప సంగతి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగెడతాం చాలా గొప్ప సంగతి. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఒక పరుగని, ఆ పరుగులో కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయని, ఆ పోరాటంలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా పరుగును కడముట్టించాను అనేటువంటి విషయాన్ని ఆత్మీయ పిల్లలకి అనుభవపూర్వకమైనటువంటి భక్తుడు మనకి చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, నీ పరుగు ఎక్కడికి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు వారు దేని కొరకు పరిగెత్తారు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దేని కొరకు పరిగెత్తారు? ఏ విషయం కొరకు పరిగెత్తారు? ఈ రోజున మనం దేని కొరకు పరిగెడుతున్నాం? మన పిల్లలు దేని కొరకు పరిగెడుతున్నారు? ఆ భక్తులు దేని కొరకు పరిగెత్తారు, మనం దేని కొరకు పరిగెడుతున్నాము అనేటువంటి పాఠాన్ని ఈ రోజున మన దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. వింటున్నారా? అందరూ చెప్పాలా? ఇంతమంది ఒకే మాట గట్టిగా చెప్తే కంగురు అనాలన్నమాట అండి. వింటున్నారా? వెరీ గుడ్. వినాలి, దేవుని మాటలు వినాలి. ఏది వినకపోయినా పర్లేదు, దేవుని మాటలు ఖచ్చితంగా వినాలి. వినబడకపోతే పక్కన అడిగి మళ్ళీ తెలుసుకుని వినాలి. అర్థమవుతుందండి? దేవుని మాటలు గొప్పవి, మంచి గనక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు పరిగెత్తినటువంటి రీతిని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వాళ్ళు ఎందుకు పరిగెత్తారో కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం అండి. ప్రారంభం నుండి కొన్ని విషయాలు నెమ్మదిగా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓ ప్రదేశాన్ని చెప్తా ఉన్నాడు. ఆ ప్రదేశంలో అబ్రహాము అనమనేటువంటి భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ఎండ విపరీతంగా కాస్తా ఉంది. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం ముందు కూర్చుని ఉన్నాడట. అబ్రహాము తన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. గుడారం అంటే తన ఇల్లు, ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎండాకాలం అంటే ఎండ కాస్తున్నటువంటి సమయంలో అబ్రహాము అనేటువంటి భక్తులు ఇంటి ముందు కూర్చొని ఉంటున్నటువంటి సందర్భంలో దేవుడు అతనికి కనబడ్డాడట. దేవుడు అతను కనబడ్డాడంటే మీరు పొరపాటు పడకండి. ఉన్న పోటున దేవుడు ఎవరికి కనబడ్డు. ఆ కింద వివరణ ఇస్తున్నాడు. మళ్ళీ నా ముక్క ఒకటే పట్టుకుని దేవుడు నాకు కనబడ్డాడని సూప్లెట్ వెలుగుని చూసో లేకపోతే లైటింగ్ని చూసే కాపాడ్డాడని అనుకోకండి. అర్థమవుతుందా ప్రియులారా? అతడు అంటే అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారట. 3 మనుషులు అబ్రహాము ఎదుట నిలబడి ఉన్నారు. దారిలో అబ్రహాం ఇల్లు ఉంది. ఎండవేళ ఆ గుడారము యొద్ద కూర్చొని ఉన్నాడు. దేవుడు కనబడ్డాడు అంటే దేవుని పక్షాన్ని 3 మనుషులు అబ్రహాము దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అంటే ఆ త్రోవను వెళ్తున్నటువంటి సందర్భం 3 మనుషులు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఆ మాట చూడాలి మనం. అబ్రహాము పరిగెత్తి ఇంటి దగ్గర నుండి త్రోవ నుండి వస్తూ ఉన్నారు 3 మనుషులు.
త్రోవ నుండి వస్తున్నటువంటి మనుషులను చూశాడట. చూసి ఇంటి వాకిటి నుండి అబ్రహాం ఏం చేశాడట? పరిగెత్తాడంటండి. మన పాఠం కూడా అదే. భక్తుడైనటువంటి అబ్రహాం పరిగెత్తాడు. మీకు ఆశ్చర్యంగా కలుగుతుంది ఆ సందర్భం చదువుకుంటేనే. అబ్రహాము వయసు అప్పటికి 75 సంవత్సరాలు. అబ్రహాం వయసు అప్పటికి పరిగెత్తే సమయానికి ఆయన వయసు 75 సంవత్సరాలు. బహుశా మన మందిరంలో అంత వయసు ఉన్నటువంటి వారు ఎవరో లేరమ్మో అని అనుకుంటున్నాను నేను. ఏమండి, 75 సంవత్సరాల వయసులో దేవుని పేరట వచ్చినటువంటి 3 దైవజనులను చూసి ఆయన ఏం చేశాడు? ఇంటి దగ్గర నుండి పరిగెత్తాడట. ఓకే, బాగానే ఉంది. పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు అని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. 3 మనుషుల్ని దేవుని యొద్ద నుండి వచ్చిన వారు, వీళ్ళ స్వరూపం, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ విధానం నాకు దైవాలుగా కనబడతా ఉన్నారు. అంటే దేవుడు పంపిస్తే తప్ప వీళ్ళు వచ్చిన వారు కాదు, దేవుడు పంపిస్తేనే వచ్చిన వారు అనేటువంటి భావన అబ్రహాము కలిగి, ప్రభువా నీ కటాక్షము నా మీద దాటిపోవద్దు, నా మీద నుండి దాటిపోవద్దు. ఈ మాటలు మాట్లాడడానికి భక్తుడు ఏం చేశాడండి? వారితో ఈ మాటలు మాట్లాడడానికి ఈ భక్తుడు అబ్రహాం అనేటువంటి భక్తుడు ఈ మాటల కంటే ముందు ఏం చేశాడండి? 2 పనులు చేశాడు అతను. 1 పరిగెత్తాడు, 2 నేల మట్టుకి వంగాడు. అంత పెద్ద ఆయన, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అంత పెద్ద ఆయన పరిగెత్తగలడా? ఓ ప్రశ్న వేసుకుందాం మనం. ఏమన్నా పరిగెత్తగలడా? పరిగెత్తలేడా? ఇప్పుడున్నటువంటి వారైతే కష్టమే. ఇప్పుడున్నటువంటి మనుషులకైతే పరిగెత్తడం అర్థం, అంత వయసులో ఉన్నటువంటి వారికి. మరి వారు ఎలా పరిగెత్తారు ఆ వయసులో అని అంటే మనం ఏమంటాం అనంటే వాళ్ళు తిన్న ఆహారం అలాంటిదండి అని అంటాం. రెండోది, వారు మంచి మనుషులు, స్వార్థం లేనివారు, ఈర్ష్య లేనివారు, అసూయ లేనివారు, కుళ్ళు కుతంత్రం లేనివారు, అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు అనేటువంటిది రెండోదిగా మనం చెప్తాం. ఈ 2 కరెక్టే. ఈ 2 కరెక్టే. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులకి అంత మంచి ఆహారం లేదు, అంత కల్తీ. రెండోది, ఆహారం కల్తీ అయితే అయ్యింది, మనుషులు హృదయాలు కూడా మనసులు కూడా కల్తీ అయిపోయాయి. అందుకే శక్తి తగ్గిపోయింది, అందుకే కృంగిపోతా ఉన్నాం. అంత వయసులో దైవ సేవకులను చూసి పరిగెత్తి నేల మొట్టుకు వంగి, అయ్యా మీ కటాక్షము నా నుండి దాటిపోవద్దు అని చెప్పాడండి. ఏం పరిగెత్తకపోతే చెప్పలేడా? తిమ్మితింగా వచ్చి చెప్పలేడా మాట? ఏమన్నా తిమ్మితింగా వచ్చి, ముసలాయన కదా, తిమ్మితింగా వచ్చి ఆ మాట చెప్పొచ్చా? చెప్పలేడా? మరి ఎందుకు పరిగెత్తాడంటారు? వారు దాటిపోతారేమో అని. దారి అది. నా ఇంటిని దాటి నన్ను దాటి వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోక మునిపే వారిని కలవాలి, వారిని ఆపాలి అని అంటే నేను తిమ్మితింగా వెళ్తే పని అవ్వదు. కొన్ని సాధించాలి, కొన్ని సంపాదించాలంటే పరుగు అవసరం. భక్తులను కలవాలని అంటే అబ్రహాం పరిగెత్తాలి. అక్కడ వయసును చూడలేదు, వారిని కలవటమే ముఖ్యం అనుకున్నాడు. ఈ భక్తుడు దైవజనుల్ని, దేవుని చేత పంపబడినటువంటి భక్తులని పరిగెత్తుకుని వెళ్ళి కలిశాడు, నమస్కారం చేశాడు, గౌరవించాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితరా నేను. అబ్బా, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏమండి, అబ్రహాం అనబడినటువంటి ఈ పెద్ద ఆయనకి
వచ్చినటువంటి మనుషులు బంధువులు అంటారా? కాదు. పోనీ స్నేహితులు అంటారా? కాదు. మునుపు ఎప్పుడైనా పరిచయం ఉందంటారా? కాదు, లేదు. అంటే బంధువులు కాదు, స్నేహితులు అసలే కాదు, మునిపెప్పుడు పరిచయస్తులైనా కాదు. అయితే అబ్రహాము వారిని చూసి ఏమని నిర్ణయించుకున్నాడని అంటే, వీరు దేవునికి సంబంధించిన వారు అనేటువంటి విషయం, ఆ ఒక్క విషయమే అతను పరిగెత్తేటట్లుగా చేసింది. వీరు దేవునికి సంబంధించిన వారు, దేవుని యొద్ద నుండి వచ్చిన వారు అనేటువంటి సంగతి ఒకటే అబ్రహామును పరిగెత్తేదిగా చేసింది. పరిగెత్తాడు, వంగి నమస్కారం చేశాడు. ఇంకేమన్నాడంటే, నేను నీళ్లు తెస్తాను, రెండోది ఆహారం కూడా తెస్తాను, ఈ చెట్టు కింద మీరు అలసట తీసుకుని కాస్త మీరు విశ్రాంతి తీసుకుని నేను తెచ్చిన ఆహారం తిని మీరు వెళ్ళాలి అని అన్నాడు. మీరు వెళ్ళాలి అని అన్నాడు. ఇవన్నీ తిని నన్ను దీవించాలా అని ఏమన్నా దీవెన ఆశీర్వాదాలు ఏమి ఎత్తలేదండి. వాళ్ళని చూశాడు, పరిగెత్తాడు, వాళ్ళని ఆపాడు. అయ్యా నీళ్ళు తెస్తాను, ఆహారం తెస్తాను, మీరు తిని విశ్రాంతి తీసుకోండి. ఓకే, బాగా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి. సర్లే అబ్రహామా, నువ్వు బలవంతం చేస్తున్నావు కాబట్టి, ఇంత వయసులో కూడా నువ్వు పరిగెత్తావు కాబట్టి, మాకు వంగి నమస్కారం చేసావు కాబట్టి, అసలు నిన్ను చూసి మేము దాటలేకపోతా ఉన్నాం, నిన్ను చూసి మేము వెళ్ళలేకపోతా ఉన్నాం, నీ ప్రేమను చూసి, నీ విధానం చూసి. సరే, నువ్వేది అనుకుంటున్నావో అలాగే చెయ్యి అబ్రహాము అని చెప్పారు వారు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అబ్రహాము గుడారములోనున్న సారాయి వద్దకు త్వరగా వెళ్ళి, త్వరగా అంటే మళ్ళీ ఏం చేసి ఉంటాడు అక్కడ? మళ్ళీ పరిగెత్తాడండి. ఏమంటే గుడారంలో చారమ్మ ఉంది అంటే తన భార్య, త్వరగా వెళ్ళాడట. మళ్ళీ అబ్రహాం పరిగెత్తాడు. బయట నుండి భర్త పరిగెత్తుకుని భార్య దగ్గరికి వచ్చాడంటే ఏమనుకుంటుందండి భార్య? ఎవరన్నా పరిగెత్తాడట, త్వరగా వెళ్ళాడట. త్వరగా వెళ్ళి, అమ్మాయి నువ్వు త్వరపడి లెక్కలు కూడా చెప్పేస్తున్నాడు. ఇక నువ్వు వంటండు అనగా ఏ వంట వండాలో ఎలా వండాలో కూడా చెప్పేస్తున్నాడు. నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే, పశువుల మందకి పరిగెత్తి, మళ్ళీ వచ్చేసిందండి, పశువుల మందకి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచుము. తర్వాత అతడు వెన్నను పాలును, వెన్న పాలు దాన్ని సిద్ధము చేయించి దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా ఆ చెట్టు క్రింద నిలిచారట. చూడండి ప్రియులారా, ఇక్కడ విషయాన్ని ఆలోచన చేద్దాం. భార్య దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడు. భార్యతో చెప్పాడు, అమ్మాయి నువ్వు త్వరగా పిండి తెచ్చి పిసికి చాలా చక్కగా రొట్టెలు తయారు చేయాలి. ఆ తర్వాత పనోడి దగ్గరికి వెళ్ళాడు, దూడను సిద్ధం చేయమన్నాడు, ఆ మాంసం తెచ్చాడు. ఇంకా ఇది కూడా త్వరగా వండేయాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ జరుగుతుందా జరగదా? ఎవరు వచ్చారు ఏటి, ఇప్పుడు అర్ధాంతరాన్ని వండమంటున్నావు ఏటంటే అప్పుడు చెప్తాడా? ఇగో దూరం నుండి ఎవరో వచ్చారు, వారు దేవుని సేవకుల్లాగా ఉన్నారు కాబట్టి నువ్వు వండాలా అని అంటే, పాపం ఈ చేవలు మంచి ఆవిడండి. ఇవిడ అబ్రహాం వారు చాలా మంచి ఆవిడండి. చారం చాలా మంచి ఆవిడండి. చారము చాలా మంచి ఆవిడ. మాంసం తెస్తే వండేసింది. అలానే చక్కగా పిండి పిసికి చక్కగా మెత్తని రొట్టెలు చేసేసింది. ముగ్గురికి వండేసింది. మనోడు పట్టుకుని వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని ఇవన్నీ పట్టుకుని శుభ్రంగా తిన్నారు. తిన్న తర్వాత పోతా తిన్న ఈ దైవజనులు ఉత్తినే బాగలేదండి. ఇక్కడ పాయింట్ అది, ఉత్తినే బాగలేదు. అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆ కుటుంబంలో వీళ్ళకి వాస్తవానికి అబ్రహాం ధనవంతుడే అండి. చాలా పశువులు ఉన్నాయి,
మందల పనులు ఉన్నారు. అబ్రహాం పనులు ఉన్నాడు అంటే పనులకు జీతాలు ఇస్తున్నాడు కాబట్టి ధనవంతుడు. కానీ అన్నీ ఉన్నాయి కానీ అబ్రహాంకి ఏం లోటు అని అంటే పాపం పిల్లలు లేరు అంతే. అబ్రహాంకి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆ సంగతి అబ్రహాం చెప్పాడా వారితో? చెప్పలా. వారిని ఆశీర్వదించాడండి. ఆ భక్తులు వచ్చినటువంటి భక్తులు ఆశీర్వదించాడు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను మేము అబ్రహాం పరుగు ఎక్కడికి? ఇప్పుడు వరకు చదువుకునేటువంటి ఈ వాక్యాన్ని బట్టి అబ్రహాం పరుగు ఎక్కడికి? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాం పరిగెత్తాడు. ఏమైనా అర్థమవుతుందా మీకు? అబ్రహాం పరుగు దేనికి అని అంటే అబ్రహాము యొద్దకు వచ్చినటువంటి దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాము పరిగెత్తాడు. అబ్రహాం పరిగెత్తాడు అంటే పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాం పరిగెత్తాడు. ఓకే, మంచిది. అబ్రహాం పరిగెత్తినందుకు ఏమైనా నష్టపోయాడా? నష్టపోలేదు, ఆశీర్వదించబడ్డాడు. ఆ వయసులో పరిగెత్తి ప్రయాసపడి తన భార్య కూడా ఆ పరుగులో లేకపోతే ఆ పనిలో పాలు భాగస్థులైనందుకు అద్భుతమైనటువంటి ప్రపంచానికే అబ్రహాము గర్భాన పుట్టినటువంటి వంశముల నుండి లోకరక్షకుడు రావడానికి కారకుడయ్యాడు అబ్రహాం. ప్రపంచానికి రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించడానికి రక్షకుడు అబ్రహాం వంశం నుండే రావడానికి అబ్రహాం కారకుడయ్యాడు. ఆనాడు అబ్రహాం పరిగెత్తి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు యేసు ప్రభు వారు అబ్రహాము గర్భము గుండానే ఈ లోకానికి రావటం మూల కారణమయ్యింది. ఎంత గొప్ప సంగతి! ఈ రోజున మనం అన్యులం అండి. దేవుని నమ్మకమునుపు మనం అన్యులం. కానీ ప్రభువును నమ్మటం ద్వారా మనం ఏ వంశంలో చేరాము? అబ్రహాము యొక్క వంశంలో చేరిపోయాము. ప్రభువును నమ్మటం ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకోవటం ద్వారా అబ్రహాము వంశంలో చేరిపోయాం విశ్వాసాన్ని బట్టి. ఆ రోజు అబ్రహాము ఒకవేళ పరిగెత్తకపోతే పోలే అని వారిని చూసి దాక్కుంటే, దైవ సేవకులను చూసి దాక్కుంటే, ఆలగోవడం మనకెందుకులే అని అనుకుంటే, ఇంట్లోనే కూర్చొని ఉంటే అబ్రహాము ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడు. గర్భఫలము అనబడినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము పరిగెత్తడం ద్వారా అబ్రహాము మేలు పొందాడు. అద్భుతమైన మేలు, మామూలు మేలు కాదు. అబ్రహాము పరుగు దేనికి? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. ఓకే, మరి నీ పరుగు ఎక్కడికి? ప్రశ్న ఇది. మరి నీ పరుగు ఎక్కడికి? అబ్రహాం పరుగు ఎక్కడికో మనకు అర్థమైంది. మరి నీ పరుగు ఎక్కడికి? ఇది క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నాకు నేనుగా, మీకు మీరుగా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మనసులో ఈ ప్రశ్న అనుకోండి, నా పరుగు ఎక్కడికి? నీ పరుగు ఎక్కడికి? అబ్రహాం పరుగు అయితే చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైంది. తర్వాత తన చరిత్ర చదువుకుంటే ఆ భక్తుడు పరిగెత్తిన రీతి 100వ సంవత్సరంలో కూడా పరిగెత్తాడు. 75 కాదు, 100వ సంవత్సరంలో కూడా అబ్రహాం పరుగు చూస్తుంటే మతిపోతుంది మనకి. చాలా గొప్పగా ఉందండి, చాలా గొప్పగా. ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. అదే గ్రంథము 24వ అధ్యాయం అండి. అదే గ్రంథం అంటే ఆదికాండము 24వ అధ్యాయము. 24వ అధ్యాయంలో ఒక మంచి మాటలు మనం చదువుకోబోతా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరొక భక్తులను మనం చూస్తూ ఉన్నాం, పరిగెత్తినటువంటి భక్తులు. 24వ అధ్యాయంలో అబ్రహాం గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను వాగ్దాన పుత్రుడు. ఆయన పేరేంటో చెప్పండి మీరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారు ఎదిగి పెద్దోడు అయిపోయాడు. అతనికి పెళ్ళిడు వచ్చింది. ఇస్సాకు గారికి పెళ్ళిడు వచ్చింది. అబ్రహాం గారు ఇంటి
ఆ ఇంటికి పెద్ద దోసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎలియాజరు. ఎలియాజరు గారిని పిలిచి, ఇంకో ఎలియాజరు, మనోడికి బాబుగాడికి పెళ్ళిడు వచ్చింది కాబట్టి మంచి అమ్మాయిని మనం చూద్దాం, ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. మరి కుర్రాన్ని తీసుకెళ్ళొద్దు, నువ్వు కుర్రోను తీసుకెళ్లకుండా, పెళ్లి చూపులకు కుర్రోను తీసుకెళ్లకుండా, ఇసాకును తీసుకెళ్లకుండా, మన ఇంటికి సరిపోయి కుమారుడికి ఈడు జోడు సరిపోయి అమ్మాయిని సెలెక్ట్ చేసి నువ్వు తీసుకురావాలా అని ఈ విధమైనటువంటి బాధ్యతను అబ్రహాం అప్పచెప్పాడు ఇంటి పెద్ద దాసుడికి. ప్రమాణం కూడా చేయించుకున్నాడు. అలాగే చెప్పేసి 10 ఒంటిలో తీసుకొని 10 మందిని పనివారం తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి ఇవ్వాలి, ఆ ఇంటి వారికి సంబంధించినటువంటి వస్తువులైతేనో, వస్త్రాలైతేనో, ఆహారం అయితేనో ఇవన్నీ పట్టుకొని ఊరూరా 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 తిరుగుతూ ఉన్నారు. ఎక్కడా దొరకలేదు మనకి. ఎలియాజరు గారికి తన యజమానుడి కుమారుడికి భార్యగా ఉండడానికి సరైనటువంటి అమ్మాయి అన్ని ఊర్లు తిరుగుతున్నారు, కానీ పాపం ఎక్కడ దొరకలా. చూస్తున్నాడు అన్ని ఊర్లను పరిశీలన చేస్తున్నాడు, అందరు అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు, కానీ సరైనటువంటి ఈడు జోడు దొరికే అమ్మాయి అయితే దొరకటం. ఒకానొక దినమందు ఊరు బయట బావి వద్ద ఉన్నప్పుడు నీళ్ళకి ఊర్లో వాళ్ళు ఎక్కడికి వస్తారనేటువంటి విషయాన్ని గ్రహించి అక్కడ ఉన్నటువంటి సందర్భం, మనం తరచూ ఈ సందర్భాన్ని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం ఎక్కువ ప్రధాన కార్యక్రమాలలో, మనకు తెలుసు కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. అదే సమయానికి కడవ పట్టుకొని ఒక అమ్మాయి వస్తూ ఉంది. ఆ అమ్మాయి చక్కనిది, ఈ చిన్నది చక్కనిది అనేటువంటి మాట మనకు కనబడతా ఉంటుంది. మిక్కిలి చక్కనిది, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది అనేటువంటి పదాన్ని వాడాడండి. ఇందుకే ఆమె పేరేంటో చెప్పండి, రెబెక్కా. యజమానుడు కరెక్ట్గా, యజమాని కుటుంబానికి ఈ అమ్మాయి కరెక్ట్గా సరిపోతుంది, మా ఇసాక్ గారికి భార్యగా ఈ అమ్మాయి కరెక్ట్గా సరిపోతుంది అని అనుకుని, ఇప్పుడు గుణాలు కనిపెట్టాలి కదా, ఆమె సుగుణాలు ఎలాగ ఉన్నాయో, గుణగణాలు ఎలాగ ఉన్నాయో కనిపెట్టాలని చెప్పేసి మంచీలు అడుగుదాం. దాహానికి మంచీలు అడిగితే ఇస్తే మంచిది, ఇవ్వకపోతే చెడ్డది అనేటువంటి ఒక ఆలోచన అనుకుని మనసులో, అమ్మ మంచీలు ఇస్తావా అని ఎలియాజరు అడిగాడు ఆ రెబెక్కమ్మని. ఎలియాజరు అడిగితే రెబెక్క ఏం చేసిందో తెలుసా? మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచీలు పోసి ఉంటుందని మనం అనుకుంటాం. మనం మంచీలు అడిగినప్పుడు గ్లాసు నీళ్ళు కదా పోసి ఉంటుందని మనం అనుకుంటాం. గ్లాసు నీళ్ళు కాదు అక్కడ. ఏమండి, ఆ ప్రాంతాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అది అంతా ఈ ఎడారి భూభాగం. నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరకు. ఒకే ఒక నుయ్య, నేలబావి, చాలా లోతైనది. చేదలో వేసి తోడటం, మోటార్ వేసి తోడటం లేదు. చుట్టుబాబు అని మన కిందకి దిగాలన్నమాట. నీళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అంటే కిందకి దిగాల, ఎక్కాలి. రెబెక్కమ్మ మంచీలు అడిగితే ఆమె ఏం చేసిందో 20వ వచనాన్ని చదువుకుందాం. మంచీలు అడిగాడు ఆయన. మంచీలు అడిగినప్పుడు, ఎలియాజరు మంచీని అడిగినప్పుడు 20వ వచనంలో, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి, ఏం చేసిందంటే ఈవిడ పరిగెత్తుకుని పోయి, ఆల్రెడీ నీళ్లు తెచ్చుకుని, కడవ నీళ్ళుంది, నీళ్ళు పట్టుకొని వస్తూ ఉంది, దారిలో జరుగుతూ ఉంది అన్నమాట. నువ్వు దగ్గర కాదు ఈ సంభాషణ, దారిలో జరుగుతూ ఉంది. దారిలో జరుగుతూ ఉంటే నీళ్ళు సరిపోవని చెప్పేసి ఇప్పుడు ఒంటిలకి, యజమానుడికి పనులు గొట్ట మంచిలు పోయాలన్నమాట. ఈవిడ ఏం చేసిందట ఈవిడ 20వ వచనంలో, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి,
అతని ఒంటులకు నీళ్లు చేదది పోసిందన్నట్టు. ఆ మనుషులకి గోట ప్రయాణం చేసినటువంటి ఆ మనుషులు గోట ఏం చేసిందంట? నీళ్ళు. మనుషులకి ఒంటిలకి నీళ్లు పోసింది. చరిత్ర ప్రకారం ఒకే వంట 30 లీటర్ల నీళ్ళు అవుతుంది. ఒక బింది, ఒక కడవ ఎన్ని లీటర్లు ఉంటుంది అంటారు? పూర్వకాలం ఒక కడవ అంటే మూతి సన్నంగా ఉండి ఇలా లాగా ఉంటుంది కదా సార్. అయ్యి ఎన్ని లీటర్లు ఉంటుంది సత్యానందం గారు? ఏమండి 20 లీటర్లు ఉంటుందా? ఏమో ఒకవేళ 15 అలా ఉండొచ్చు. మనం వాటర్ బాటిల్ తెస్తాం కదా 10 లీటర్లు అనుకుంటాను. అది 10 నీళ్ళ బాటిల్ 10 లీటర్లు అది. 10 పోనీ 10-15 అనుకుందాం. పోనీ 20 లీటర్లు అనుకుందాం. ఆయన చెప్పినట్టుగాను, ఆయన మాట తీయకూడదు మనం. 20 లీటర్లు అనుకుందాం. అంటే ఒక వంట వచ్చేసి 30 లీటర్ల నుండి 40 లీటర్ల నీళ్ళు అవుతుంది. అంటే ఎన్నిసార్లు నూతిలో దిగి ఉంటుంది, ఎన్నిసార్లు మోసి ఉంటుంది. ఒకవేళ 100 అడుగులు లోతు అనుకోండి, అది జాంపుగా 100 అడుగులు అనుకుంటే అన్నిసార్లు కిందకి దిగాలి. ఒక 20 లీటర్లు బయటికి తేవాలి. 10 ఒంట్లకు పోయాలి, 10 మందికి పోయాలి, ఈ యజమానుడికి కూడా పోయాలి. ఎంత ప్రయాసపడి ఉంటుంది. తిమ్మితింగా నడుస్తుంది అనుకుంటున్నారా మీరు? పరిగే ఒంటికి పోయటం, మళ్ళీ బావి వద్దకు పరుగు, పరుగు. రెబెక్కమ్మ పరుగు. ఇంతకీ రెబెక్క దేని కొరకు పరిగెడుతుంది చెప్పండి మీరు? దేని కొరకు పరిగెడుతుంది? నీళ్ళ కోసం పరిగెడుతుందా? ఏమండి, వాళ్ళు ఎవరన్నా ముందు పరిచయస్తులాల్లో, కొన్ని బంధువుల, పొరుగురు నుండి వచ్చారు. వాళ్ళు ఎవరో తెలియదు. అలాంటి వారికి ముక్కు ముఖం తెలనిటువంటి వారికి, వారి పశువులకి సమృద్ధికరమైనటువంటి మంచినీళ్ళు పోసిందండి. పరిగెత్తుకుని మోసిందండి. నీళ్ళు పరిగెత్తి మోసిందండి. చాలా గొప్ప సంగతి. రెబెక్క పరుగు ఏమనండి? రెబెక్క పరుగు వారికి సహాయం చేయడానికి, మంచినీళ్ళు యొక్క సహాయం చేయడానికి, నీళ్లు పోయడానికి ఆమె పరిగెత్తింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పరిగెత్తింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిగెత్తుకుని నీళ్లు మోసినందుకు, వాళ్ళకు పోసినందుకు రెబెక్క ఏమైనా నష్టపోయిందా? ప్రశ్న ఇది. నష్టపోయిందండి? నష్టపోలేదండి. ఒక అద్భుతమైనటువంటి గృహానికి, ఉన్నతమైనటువంటి గృహానికి, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబానికి కోడలుగా వెళ్ళిందండి. ఒక మంచి మనిషికి భర్తగా వెళ్ళిందండి. అక్కడ ఉన్నటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి ఆస్తికి ఇల్లాలుగా వెళ్ళిందండి. చాలా గొప్ప సంగతి. పరిగెత్తి నీళ్లు పోసినందుకు, వారికి సహాయం చేసినందుకు రెబెక్క నష్టపోలేదు. ఇంతకీ ఈ యజమానుడు, ఈ దాసుడు కూడా, అబ్రహాం పంపించినటువంటి ఎలియాజరు కూడా ప్రతి పనికి ప్రార్థన ద్వారానే అతను ప్రారంభించేవాడు. బయలుదేరే ముందు ప్రార్థన, ఆగేటప్పుడు ప్రార్థన, ఆఖరికి రెబెక్క వచ్చే ముందు కూడా ప్రార్థన చేసుకున్నాడు అతను. అంటే ఇతను కూడా భక్తుడే. అంటే భక్తులకి రెబెక్కమ్మ ఏం చేసిందండి? మంచినీళ్ళు పోసింది, దాహాన్ని తీర్చింది, సహాయం చేసింది. సహాయం చేయడానికి, మంచినీళ్ళు పోయడానికి, దాహాన్ని తీర్చడానికి రెబెక్క పరిగెత్తింది. ఓకే, బాగానే ఉంది. మరి నీ పరుగు ఎక్కడికి? ఇది ఒక ప్రశ్న మార్క్. మరి నీ పరుగు ఎక్కడికి? అబ్రహాం పరిగెత్తాడు, ఎందుకో మనకు తెలిసింది. రెబెక్క పరిగెత్తింది, ఎందుకో మనకు తెలిసింది. మరి నీ పరుగు ఎక్కడికి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ ఆరాధన సమయంలో అన్న విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. అర్థమవుతుందా ప్రియులరా? ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం అండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 20వ వచనాన్ని చదువుకోవడానికి ముందు
ఇశ్రాయేలుకు మంచి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా గారు. గొప్ప దైవజనుడు, ప్రవక్త ఎలీషా గారి దగ్గర ఒక అతను శిష్యార్కం చేస్తున్నాడు. శిష్యుడిగా చేరి శిష్యార్కం చేస్తా ఉన్నాడు. ఆయన పేరు కూడా ఇక్కడ రాయబడ్డది, గెహజీ అని. ఎలీషా శిష్యుడు ఎవరు? గెహజీ. ఇక్కడ ఒక సందర్భం మనకు జరిగింది. ఏంటో సందర్భం ఏంటనంటే, సిరియా దేశము నుండి ఓ సైన్యాధికారి ఏమండి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు ఎన్నో ఏళ్ళగా. పైకి చూస్తే చాలా గంభీరమైనటువంటి రూపం. సైన్యాధిపతి అంటే తన ఒంటి నిండా ఫుల్ ఐర్ సెక్యూరిటీ జాకెట్ ఉంటుంది, డ్రెస్ ఉంటుంది, బూట్లు ఉంటాయి, గ్లౌస్ ఇవన్నీ ఉంటాయి. పైకి రూపం కనపడదు, ముఖం తప్ప. జనాలందరూ ఏమనుకున్నారంటే మా సైన్యాధిపతి చాలా ఆరోగ్యవంతుడు, చాలా బలవంతుడు, ఎత్తైన మనిషి, అతనికి తిరుగులేదు, యుద్ధానికి వెళ్తే విజయమే అనుకుని అతను పొగుడుతూ ఉన్నారు సైన్యాధిపతి. మీకు తెలుసా ఆ సైన్యాధిపతి పేరేంటి? నయోమాను. కానీ ఇంటికి వస్తే బట్టలన్నీ తీస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కుష్ఠరోగం, బాధపడుతున్నాడు. అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ రోగం వల్ల బాధపడుతున్నాడు. ఆ ఇంట్లో చిన్న పిల్ల పనిచేస్తూ ఉంది. ఆ పిల్ల ఇశ్రాయేలులకు సంబంధించిన పిల్ల. ఇశ్రాయేలు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తారు. యజమానుని బాధపడతాం ఇదంతా చూసి ఒక రోజున ధైర్యం చేసి, అయ్యారండి మీకు ఈ రోగంతో బాధపడుతున్నాను, నేను సలహా ఇస్తాను. మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, గొప్ప దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు కుష్ఠరోగం పోతుందని ఈ చిన్న పిల్ల చెప్పింది. ఆయన పిల్ల మాట నేనేంటమేంటి అని అనుకోకుండా పిల్ల మాట విని రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకున్నాను. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాను, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడట, ఆయన దగ్గరికి వెళ్తే నాకు కుష్ఠరోగం పోతుందట అంటే ఆ లెటర్ తీసుకున్నాడు. లెటర్ పట్టుకుని బహుమతులు పట్టుకుని వస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశానికి వస్తే ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్తాడు, మతిపోయింది లెటర్ చూసి. ఇదేర్రా బాబు, నీ కుష్ఠరోగం నేను బాగు చేయటం ఏంటి? నేనేమో మాంత్రికనా, డాక్టర్నా? నా వల్ల కాదు, ఈ వంకని మా మీదకి యుద్ధానికి వస్తున్నామేమో అని నోరు నొత్తు కొట్టుకున్నాడు రాజు, ఇశ్రాయేల్ రాజు. ఇదేం కాదు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ దగ్గరికి వెళ్ళని చెప్పేసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత నీ దేవురు నీ పరిస్థితి ఏంటి ఏం అడగలేదు. పరిస్థితిని గమనించి నువ్వు వస్తా ఉన్నటువంటి దారిలో ఒక నది ఉంది, ఆ నదిలో 7 సార్లు ములుగు చాలని. కోపం వచ్చింది. ఏదో మంది ఏదో వేస్తాడమ్మా, మంత్రం ఏదో వేస్తాడమ్మా అనుకున్నారు, కానీ నదిలో మొలగమంటాడేటి? యోర్దాన్ నదిలో మొలగమంటాడేటి? దీనికంటే గొప్ప నదులు మా దేశంలో లేవా, నేను మొలగలేనా అని సీరియస్ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు వెనక్కి. అతనితో వచ్చినటువంటి బందోబస్తు ఏదైతే ఉందో ఆ దాసుడు చెప్పాడు, అయ్యా నాకు 100 కేజీలు బంగారం కావాలంటే మీరు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు కదా, ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అతను ఏం చెప్పినా, ఏం చేయమన్నా, ఏదమ్మన్నా ఇవ్వడానికి సిద్ధపడే మీరు వచ్చారు, కానీ అది ఏం అడగలేదు. ఆయన నదిలో మొలగమన్నాడు 7 సార్లు, ప్రయత్నం చేయండి అన్నాడు. 7 సార్లు ములిగాడు. సంటి పిల్ల దేహము వలె నయోమాను కుష్ఠరోగం మాయమైపోయి మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరం వచ్చేసింది. ఆయన ఆనందానికి అవధుల్లేవు. రథాన్ని వెనక తిప్పాడు. మళ్ళీ దైవజనుడి దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను బాగుపడ్డాను, మీకేం కావాలా? వస్త్రాలా, వెండా, బంగారమా, ఆస్తా, ఏం కావాలంటే నాకు ఏం వద్దు, పట్టుకెళ్ళిపోన్నానంటే పట్టుకుని వచ్చేసి బహుమతులు ఏమి తీసుకోలేదు, తిరిగి వచ్చేస్తా ఉన్నాడు. తిరిగి వచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భం అంతా, ఈ మాటలన్నీ, ఈ బహుమతులన్నీ ఎలీషా గారి దగ్గర శిష్యవర్గం చేస్తున్నాడు చూసారు శిష్యుడు,
ఆయన చూస్తా ఉన్నాడు, ఇదేర్రా మా గురువుగారు, బుర్రగాని లేదు ఆయనకి, బంగారం ఇస్తుంటే, బట్టలు ఇస్తుంటే, వెండి ఇస్తుంటే, బహుమతులు ఇస్తుంటే వద్దన్నాడు. ఆయనకి నెమ్మదిగా పోనిచ్చి దైవజనుడు ప్రవక్త ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏమండి? 20వ వచనం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైనటువంటి ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియా రాజు అయిన ఈ నయోమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకును. ఎక్కడికి పరిగెత్తాడట ఇతను? దైవజనుడైనటువంటి ఎలీషా వద్దు అన్న బహుమతులను తెచ్చుకోవడానికి గెహజీ ఏం చేశాడా? నడిచాడా? పరిగెత్తాడా? పరిగెత్తాడు. గెహజీ పరిగెత్తాడు. ఇక్కడ అబ్రహాం పరుగు మనకు తెలిసింది, రెబెక్కమ్మ పరుగు మనకు తెలిసింది, గెహజీ కూడా పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు అమ్మా చెప్పాలా? ఏమండి? యజమానుడు వద్దు అన్న బహుమతులను తెచ్చుకోవడానికి పరిగెత్తాడు. ఇక్కడ పాయింట్, ఎలీషా గారు ఎందుకు వద్దని ఉంటాడు? మీరు చెప్పండి ఒకసారి. అతనికి ఎక్కువైపోయి వద్దని అంటాడా? బహుమతులు ఇవన్నీ, వెండి బంగారం వస్త్రాలు ఇవన్నీ ఎక్కువైపోయి వద్దంటాడా? ఎందుకు వద్దని ఉంటాడు అంటారు? జనరల్గా మీరు ఆలోచన చేయండి సోదరులు. ఎక్కువైపోయి అతనికి ఎందుకు వద్దంటారు? ఇస్తానంటుంటే వద్దంటాడు. ఏంటి ఇతను వద్దన్నాడు? ఎందుకంటారు? సేవకుడు వద్దన్నాడు. ఎందుకు వద్దని ఉంటాడు? అన్నిటికంటే దేవుడు ఎలీషా గారు పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వద్దు, దేవుడు ఉంటే చాలు. ఇది మంచి పాయింట్. ఓకే, దీన్ని అంగీకరిందాం. బాపు గారు చెప్పింది. ఇంకా ఏమన్నా మీరు ఆలోచన చేయండి. ఇది మగోళ్ళు అందరూ మౌనవ్రతం పావిత్రారు ఏంటి? ఆలోచన చేయండి. ఎందుకు వద్దంటుంటాడు? ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందండి, మంచి పాయింట్. ఆడవాళ్ళ తరపున మా బాపు చెప్పింది. మగోళ్ళ తరపున ఎవరన్నా ఒకరు ధైర్యం చేసి చెప్పండి. ఎందుకు వద్దుంటాడు? ఎందుకు వద్దు అని ఉంటాడు? ఏమండి? ఎవరు మాట్లాడరేటండి? ఏమండి? వెరీ గుడ్. ఎందుకనంటే నయోమాను ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు, దేవుని నమ్మినవాడు కాదు, సిరియా దేశానికి సంబంధించిన వాడు, ఒక అన్యుడు. అతని దగ్గర ఉన్నటువంటి సంపద అంతా, ధనం అంతా అంటే దేవుని చేత నిషేధింపబడినటువంటి ధనం ఉంటుంది. అన్యులు దేవుని చేత నిషేధింపబడినటువంటి వారు, వారి బహుమతులు కూడా నిషేధింపబడినవే. ఇదొక కారణం అయి ఉండొచ్చు. ఒకటి ఇదో కారణం అయి ఉండొచ్చు, ఇదో కారణం అయి, రెండు ఒకే అనుకుంటే మొత్తానికి దైవజనుడు వద్దు అనుకున్నాడు. దైవజనుడు వద్దు అనుకునేటువంటి బహుమతులు కావాలని ఒక వ్యక్తి పరిగెత్తాడు. ఇక్కడ దేవుని చేత, దైవజనుడి చేత నిషేధింపబడినటువంటి బహుమతులను కావాలని పరిగెత్తాడు తెచ్చుకోవడానికి. గెహజీ పరుగు దేనికి అనంటే నిషేధింపబడినటువంటి బహుమతులను తెచ్చుకోవడానికి పరిగెత్తాడు అతను. దేవుడు వద్దు, దైవ సేవకుడు వద్దు అనుకున్న బహుమతులు కావాలని పరిగెత్తాడు, తెచ్చుకోవడానికి పరిగెత్తాడు. ఓకే, బాగానే ఉంది. అబ్రహాం పరుగు మనకు అర్థమైంది, రెబెక్కమ్మ పరుగు మనకు అర్థమైంది, గెహజీ పరుగు కూడా మనకు అర్థమైంది. మరి నీ పరుగు ఎక్కడికి? ఇది క్వశ్చన్ మార్క్. నీ పరుగు ఎక్కడికి? ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? దేని కొరకు పరిగెడుతున్నావు? నీ పరుగు దేవుడు అంగీకరించి ఆనందించి ఆశీర్వదించే దశలో ఉందా? ఉదయకాలంలో మనం ఆలోచన చేయాలి. దేని కొరకు పరిగెడుతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? దేవుని ఆనందింపజేసి దేవుడు ఆశీర్వాదాలు పొందుకునే పరుగు నీ దగ్గర ఉందా, లేక దేవుని కాదనుకుని, దేవుని వద్దనుకుని ఒకవేళ నువ్వు పరిగెడుతూ ఉంటే, నేను పరిగెడుతూ ఉంటే ప్రమాదం ఉంది సుమే అని చెప్తుంది వాక్యం. ప్రమాదం ఉంది. దేవుని కాదనుకుని నువ్వు పరిగెడితే, దేవుడు నిషేధించిన దాన్ని నువ్వు కావాలని నువ్వు పరిగెడితే, మనం పరిగెడితే ప్రమాదం అయితే ఉంది. ఇంతకీ
వద్దనుకున్న ధనాన్ని తెచ్చుకోవడానికి పరిగెత్తినటువంటి గెహజీ మేలు పొందాడా, నష్టం పొందాడా? ఏ నష్టం పొందాడో చెప్పండి, చదవక్కర్ లేకుండానే. ఏ నష్టం పొందాడు? ఏ కుష్ఠరోగంతో ఏ కుష్ఠరోగంతో నయోమాను వచ్చాడో అదే కుష్ఠరోగం ఇతను గెహజీకి వచ్చేసింది. దైవజనుడు తన గుడారం నుండి బయటకు వచ్చి, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో దాచేసుకుని అన్ని కప్పేసేసి తాళం వేసి మౌనంగా ఏం ఎరగనోడు వచ్చేసి కూర్చున్నాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి పరిగెత్తావు అని అంటే, నేను పరిగెత్తలేదు, ఇక్కడే ఉన్నాను అయ్యారు, నేను పరిగెత్తలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళావో ఎక్కడికి పరిగెత్తావో నాకు తెలదనుకున్నావా అని కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావించాడు. విచారకరమైన సంఘటన ఏంటనంటే, నయోము అనుకునేటువంటి కుష్ఠరోగం గెహాజీకి మాత్రమే వచ్చింది అనుకుంటే పొరపాటు. గెహాజీకి మాత్రమే రాలేదు. ఏమి వద్దనుకున్న ధనాన్ని తెచ్చుకోవడానికి పరిగెత్తాడు చూశారు గెహాజీ, ఆయనకి మాత్రమే వచ్చింది అనుకుంటాం పొరపాటు. ఆయనకి మాత్రమే వచ్చింది అనుకుంటాం పొరపాటు. మొత్తం వారి కుటుంబానికి కూడా కుష్ఠరోగం వచ్చేసింది. తన భార్యకి, పిల్లలకి, కుటుంబానికి కూడా వచ్చేసింది. అమ్మో, ఈ పరుగుల్లో కూడా ఎన్ని తేడాలు ఉన్నాయా? దేవుని కొరకు పరిగెత్తినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని కొరకు పరిగెత్తినటువంటి రిబక్కమ్మ ఆశీర్వదించబడ్డది. వద్దనుకున్న ధనాన్ని తెచ్చుకోవడానికి పరిగెత్తినటువంటి గెహజీ ఏడుస్తూ 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 కుమ్ముడి బాధపడ్డాడు. తెచ్చుకున్న ధనం ఇంట్లోనే ఉంది, కానీ అతనికి ఉపయోగపడలేదు. దేవుణ్ణి కాదనుకుని ఒకవేళ మనం పరిగెడుతూ ఉన్నామమ్మో, ఆ ధనం నీ దగ్గరే ఉండొచ్చామో, నీ కళ్ళ ముందే ఉండొచ్చామో, నీకు ఉపయోగం లేకుండా పోవచ్చామో. ప్రమాదం సుమే. నీ పరుగు ఎక్కడికి ఆలోచన చేయాలి. కొన్ని పాఠాలు నేరుగా మనతో మాట్లాడుతున్నట్టుంటాయి, మనల్ని ఆలోచింపజేస్తాయి. మనం మౌనంగానే ఉంటాం, మనల్ని కదిలిస్తాయి. దేవుని మాటలకు పవర్ ఉంది. మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది, మనం కదిలిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిగెత్తాలి. కానీ దేవుని కాదనుకుని పరిగెడితే ప్రమాదం ఉంది సుమి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా పరుగులు ఉన్నాయి, ప్రస్తుతానికి ఇక్కడ ఆప్ చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇందాక ప్రారంభంలో ఒక వాక్యం చదువుకున్నాం కదా మనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం. ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు దేవుని కొరకు పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడట. ఈ పరుగులో పోరాటాలు ఉన్నాయని చెప్తున్నాడు. పరుగులో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని కొరకు పరిగెత్తాలని సిద్ధపడి కంకణం కట్టుకున్నది ఆ కుటుంబం, ఆ వ్యక్తి. కానీ పోరాటాలు, ఈ పోరాటాల వలయంలో చిక్కుకుపోయి విశ్వాసం నుండి తొలగిపోయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితం నుండి తొలగిపోయి, దేవుని నుండి తొలగిపోయి, విశ్వాసం నుండి తొలగిపోయి లోకంలో కలిసిపోయినటువంటి వారు ఎంతమంది. కానీ ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇది పోరాటంలో ఉండి కూడా మంచి పోరాటాన్ని నేను పోరాడాను. నా పరుగు మధ్యలో ఆపలేదు. దేవుని కొరకు నేను పరిగెత్తాలని నిర్ణయించుకున్నాను. కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయండి, అప్పులు వచ్చాయని, అనారోగ్యం వచ్చింది, శోధనలు వచ్చాయండి, వాళ్ళు ఏదో అంటున్నారు, ఏలేదో అంటున్నారు అని చెప్పేసి నా పరుగు ఆపలేదు. నా పరుగుని ఏం చేశాను? తొడముట్టించాను. అంత మాత్రమే కాకుండా విశ్వాసము నుండి నేను తొలగిపోలేదు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా పరుగు తోతముట్టించాను. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆత్మీయ జీవితం అంటే ఏం సరదా కాదు, ఇది పోరాటంతో కూడినటువంటి జీవితం, భయంకరమైనటువంటి పోరాటం. ఏమండి, ఒక పిండి ముద్ద, ఏమండి మన చూడండి, చపాతీ పిండి ముద్ద ఇలా పట్టుకుని నలిపితే ఎలాగైతే అలా నలిగిపోయే పోరాటం ఆత్మీయ జీవితం అంటే. కానీ నువ్వు తట్టుకొని నిలబడగలిగితే చాలా గ్రేట్ అన్నమాట. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం చాలా గ్రేటే. తట్టుకొని నిలబడగలిగితే, నీ పోరాటాన్ని
నువ్వు విజయాన్ని సాధించగలిగితే, విశ్వాసం నుండి తొలగిపోకుండా దేవుని తలుపు నువ్వు కట్టగలిగితే చాలా గొప్ప సంగతి. మరి ఇంత పోరాటాన్ని నేను పోరాడుతున్నాను కదా, విశ్వాసం నుండి తొలగిపోవట్లేదు కదా, దేవుని నుండి తొలగిపోవట్లేదు కదా, నాకు ఏమైనా ఫలితం ఉందా? ఆఖరికి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ దేవుళ్ళలోనే ఉంటున్నాను కదా, దేవుని కార్యాలు చేస్తున్నాను కదా, విశ్వాసం నుండి దేవుని నుండి తొలగిపోకుండా ఈ పోరాటాన్ని నేను పోరాడుతున్నాను కదా, నాకేమైనా చిట్ట చివరికి ఏమైనా ఫలితం ఉందా? ఫలితం ఉంది అని చెప్తున్నాను చూడండి వాక్యం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పోరాడిన బిడ్డలకు, విశ్వాసం నుండి తొలగిపోకుండా దేవుళ్ళు ఉన్న బిడ్డలకి ఏముందని చెప్తున్నాడండి? ఇక మీదట నా కొరకు ఏ కిరీటం అంటండి? నీతి కిరీటం. ఎవరు పెడతా వాళ్ళకి బెటరండి. కిరీటం ఎవరు బెటర్? వాళ్ళకి బెటరు. కిరీటము ఘనతకు గుర్తు, గౌరవానికి గుర్తు, ప్రతిష్టకు గుర్తు. నీ కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ మాట ఎంత బాగుందో చూడండి. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు, అది నాకు మాత్రమే కాదు దేవుని యొక్క ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించు, అంటే ప్రత్యక్షత కొరకు విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారందరికీ ఈ నీతి కిరీటము అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాయి. నీతి కిరీటం పొందాలి అని అంటే మనం పరిగెత్తాలి. దేవుని కొరకు మనం పరిగెత్తాలండి. దేవుని కొరకు పరిగెత్తాలండి. అన్ని రోజులు కుటుంబం కొరకు పరిగెత్తినా ఆదివారం ఏమో దేవుని కొరకు పరిగెత్తాలండి. సంఘక్షేమాభివృద్ధి కొరకు పరిగెత్తాలండి. దైవ పరిచర్య చేయడం కొరకు పరిగెత్తాలండి. దేవుని కార్యం చేయడం కొరకు పరిగెత్తాలండి. దేవుని దగ్గర నీ పేరు ప్రత్యేకంగా కనపడాలండి. నువ్వు ప్రత్యేకంగా కనపడాలండి. నీ పిల్లలు ప్రత్యేకంగా కనపడాలండి. కుటుంబం నుండి, దేవుని నుండి, సంఘం నుండి తొలగిపోకూడదండి. దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తిగా నువ్వు ఉండాలండి. దేవుని కొరకు పరిగెత్తే కుటుంబంగానే ఉండాలండి. నీ పిల్లలు పరిగెత్తే పిల్లలుగానే ఉండాలండి. అప్పుడు దేవుడు అనుకున్న బహుమతిని నీకు ఇస్తాడు, అగ్రస్థానాన్ని పెడతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన పాఠం ఏంటో చెప్పండి ప్రియులారా గట్టిగా. నీ పరుగు ఎక్కడికి? అందరినీ ప్రశ్నిస్తుంది ఈ ప్రశ్న. సమాధానం చెప్పొద్దు, మీకు మీరే వేసుకుని నీ పరుగు ఎక్కడికో, నా పరుగు ఎక్కడికో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మంచి మాటలు ఉన్నటువంటి మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను.